ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. సెప్టెంబర్ 29 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం యెషయా గ్రంథం 7 మరియు 8 అధ్యాయములు, సాయంత్రం ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరలోకం నుండి దిగి వస్తున్న ఆ చల్లని మంచు మిమ్మలను కప్పి మీకు అద్భుతమైనటువంటి కార్యములను జరిగించి మీరు నడవలేని చోటికి తోడుకొని వెళ్ళుటకు తగిన కృపను దయచేయునుగాక. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ఉదయం ప్రభువారు మనతో మాట్లాడుచున్న వాక్య భాగాన్ని ఒకసారి చదువుకుందాం. 145వ కీర్తన 14వ వచనం. యెహోవా పడిపోవారినందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితంలో ఎన్నోసార్లు మీరు కృంగిపోయారు కదూ. ఇక నాకు జీవితంలో ఆశ లేవు, నన్ను ఎవరు పైకి లేవనెత్తలేరు, నా పరిస్థితి ఇంతే, అది అన్నటికీ మారదు, ఎవరు ఎన్ని మాటలు చెప్పినా నేను నమ్మలేకపోతున్నాను, నా పరిస్థితుల నుండి నేను బయట పడతానన్నటువంటి ఒక ఆశ కూడా నాకు లేదు, నా జీవితంలో ఇక చివరిగా మరణమే నేను ఎదుర్కోవలసినటువంటి పరిస్థితి ఏమో అని భావించినటువంటి దినాలు మీ జీవితంలో చాలా ఉన్నాయి కదా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానంతో మాట్లాడుతున్నాడు. కృంగిపోయిన వారిని ఆయన లేవనెత్తువాడట. ఎప్పుడైనా ఈ మాట మీ మనసులోకి వచ్చిందా? మీరు ఎప్పుడైనా చదివారా? ఈ మాటను ఒకవేళ మీరు చదివినప్పుడు మీకు ఏమనిపించింది? ఆదరణ కలుగలేదా? అయితే ఒక ప్రత్యేకమైన విధానంలో ఈరోజు ఈ ఉదయం ఈ వాగ్దానం ద్వారా ఆయన మీతో మాట్లాడుతున్నాడు. నా బిడ్డ, నువ్వు కృంగిపోయిన పరిస్థితులు నాకు తెలుసు, నీవు ఈ డైలమాలో ఉన్నటువంటి ఆ పరిస్థితులు నీకు రావడానికి కారణాలు కూడా నాకు తెలుసు. ఇటువంటి ఆందోళన చెంది ఆరోగ్యాన్ని పోగొట్టుకొని కడుపుకి ఒక ముద్ద అన్నం లేక, కంటికి నిద్ర లేక నీవు అవస్థపడినటువంటి రాత్రులు, దినాలు నాకు తెలుసు బిడ్డ. నువ్వు ఎంతగా కృంగిపోయినావో అది నేను చూస్తున్నాను. అయితే ఈ దినాన్న కృంగిన నిన్ను పైకి లేవనెత్తడానికి నీ యొద్దకు నేను వచ్చాను. ధైర్యం తెచ్చుకో, నా కృప నిన్ను అన్నట్టు విడిచిపోదు. నేను నిన్ను బలపరచడానికి నీ ప్రక్కనే నేను నిలబడి ఉన్నాను. కన్నీళ్ళమయమైన నీ ముఖములో ఆ విషాదపు ఛాయలని నేను పూర్తిగా వైదొలగించి ఆనందంతో, సంతోషంతో నీ నోటిలో ఒక అద్భుతమైనటువంటి నవ్వు కలిగినటువంటి స్థితిని నేను తీసుకుని వస్తాను. ధైర్యంగా ఉండు. ప్రభు నీతో చెప్తున్న ఈ మాటలు ఆలకించు దేవుని బిడ్డ. ఇవి నా మాటలు కాదు, పరిశుద్ధాత్ముడు నాలో ఉండి మీతో మాట్లాడమని పలికిస్తున్నటువంటి, ప్రేరేపిస్తున్నటువంటి మాటలు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెబుతుంది. న్యాయాధిపతులు 5వ అధ్యాయం 27వ వచనంలో అక్కడ సీసెరా అనబడినటువంటి ఒక సైన్యాధిపతిని గురించి వాక్యం చెబుతుంది. అతడు ఎక్కడ కృంగెనో అక్కడనే పడి చచ్చెను. కృంగుదలకు అంత శక్తి ఉంది.
నువ్వు కృంగిపోతే ఆ కృంగుదలకు నిన్ను చంపగలిగినటువంటి శక్తి, నిన్ను హతమార్చగలిగిన శక్తి ఉన్నది. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు ఎంత మాత్రమును కృంగిపోవద్దు, నేను నిన్ను లేవనెత్తుతాను. సామెతల గ్రంథంలో చెప్తాడు, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగదు. నువ్వు ఎంత మాత్రం కృంగిపోవద్దు. దేవుని వాగ్దానాలు నీ ప్రక్కనే ఉన్నాయి, నీ హృదయంలో ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథములో ఆయన నీ కొరకు వాటిని గ్రంథస్థం చేసి నీ చేతులకు అప్పగించాడు. నీ పరిస్థితులకు సరిపోయిన ఆ వాగ్దానాన్ని నువ్వు తీసుకొని స్వాధీనం చేసుకొని నీ జీవితంలో ఈ కృంగుదల నుండి బయటకు రా. ఈ అగాధాన్ని దాటి నీవు ఆవలి తీరానికి వెళ్ళిపో. దేవుడు నీకు సాయం చేయబోతున్నాడు. నిశ్చయముగా నిన్ను ఆయన లేవనెత్తబోయే దినం ఆసన్నమై ఉన్నది. దేవుని చిత్తమైతే నీవు ఎంతో ఆనందించి ఆర్భటించి ఆయన మహిమ కొరకు బలమైన సాక్షిగా నువ్వు ఉండబోతున్నావు. దేవుడు నిన్ను దర్శించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులను ఒకసారి జ్ఞాపకం చేసుకునండి. కృంగిపోయిన స్థితి నుండి పైకి లేవనెత్తండి. వారిని ఆదరించండి, వారిని బలపరచండి. మీ దీవెన, మీ ఆశీర్వాదం, మీ కృప నీ బిడ్డలకు అనుగ్రహించండి. మా తండ్రి, వారి పరిస్థితుల్లో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. అది నీవే ఈరోజు మీ దక్షిణ హస్త బలమును బట్టి జరిగిస్తున్నారు. అందును బట్టి నేను నిన్ను స్తుతిస్తున్నాను ప్రభా. మా ప్రియులను సంతోషించదగిన ఆ మెట్టల మీద మీరు నిలబెట్టబోతున్నందుకై వందనాలు. యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.